నా పేరు సింగంపల్లి ఎర్నాడు. నేను 30 సంవత్సరాలు బట్టి జిందాల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుండి రాజన్ గారు ఎలాగో మన లంక సీని వారు మాకు తండ్రిలాట దొరికినారు. ఆయన నిజంగా చెప్పవలసింది అయితే ఇప్పుడు వరకు మళ్ళీ రాజన్ గారు ఎలాగో మన లంక సీని గారు కూడా అంత గట్టిగా కష్టపడి ఈరోజు మమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చారు. కంపల్సరీ ఫ్యాక్టరీ కూడా ఆయన తెరిపిస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఆయనకు రుణపడి మేము అందరమే ఉంటామని మేము అభినిస్తున్నాం. అలాగే ఈరోజు కార్మికులందరికీ కూడా ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు పెట్టి అవుతుంది, 4 నెలలు అవుతుంది. ఫ్యాక్టరీ ఏ యూనియన్ కూడా పట్టించుకోకపోయినా ఒక లంకసీని గారు మా రాజన్ గారి తండ్రిలా దొరికారు కాబట్టి ఆయన పడుదలగా తీస్తారని మాకు అందరికీ నమ్మకం ఉంది. నా పేరు జన్నాల రామనాయుడు అండి. నేను టీఎన్టీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మాకు గౌరవాధ్యక్షులుగా లంకసీని గారిని ఎన్నుకున్న తర్వాత ఆయన జిందాల్ కంపెనీని తెరిపించడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నారు. అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారిని, మేడం గారిని, పల్లా శ్రీనివాసరావు గారిని, భర్త గారిని కూడా కలడం జరిగింది. ఆయన జిందాల్ సంస్థని రతన్ జిందాల్ దగ్గర తీసుకెళ్ళి రతన్ జిందాల్ గారు రేపు జిందాల్ దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని గట్టిగా పోరాడుతున్నారు. అతను పోరాడడానికి మా కార్మికులందరూ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాం. నా పేరు పెదిరెడ్డి శ్రీను. నేను టీఎన్టీసీ జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఫ్యాక్టరీ 4వ నెల 17వ తారీఖున మూసేసి గత 4 నెలలుగా జరుగుతుంది. ఈ 4 నెలల్లోని కూడా మా ఫ్యాక్టరీ గురించి ఏ నాయకులు పట్టించుకోవడం లేదు. ఈలోగా లంకశ్రీని గారిని మాకు టీఎన్టీసీ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో గత 20 రోజులుగా ఫ్యాక్టరీ మాకు తీరుస్తారనే నమ్మకం కుదిసి మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, జాయింట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంచేత మాకు పూర్తిగా ఫ్యాక్టరీ తెరుస్తారని నమ్మకం ఉంది. ఆయనకి మా కార్మికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. వెంకటరమణ. మేము సుమారుగా 35 సంవత్సరాలుగా జిందాల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం. అయితే మొన్న ఏప్రిల్ 18వ తారీఖున ఫ్యాక్టరీ అర్ధాంతరంగా మూసారు. ఈరోజు 500 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఇప్పుడు ఎక్కడికైనా పనికి వెళ్దామన్నా సరే మమ్మల్ని తీసుకునే పరిస్థితి లేదు. ఈ టైంలో నేనున్నానంటూ మన లంక శ్రీని గారు టీడీపీ నాయకులు ముందుకు వచ్చి మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మరి మాకు ఎల్లవేళలా మీరు రండి, నీకు ఎందుకు నేనున్నాను, నేను ఎలాగైనా ఫ్యాక్టరీ తెరిపిస్తాను, నేను మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అని మాకు ఈ అండనిచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.